ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మిత్సార్మి. ఈ రోజు జియో పాలిటిక్స్ సంబంధించి అసలు ట్రంప్ గ్రీన్లాండ్ కావాలని ఒకప్పుడు అన్నారు, మళ్ళీ ఇప్పుడు దానికి సంబంధించి టారిఫ్లు అది ఇది ఇదంతా నడుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తీక్ అరుణ్ ఆయనతో పాటు మాట్లాడి మిగతా విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, దావోస్కి వెళ్ళకన్నా ముందు మరి ట్రంప్ ఏమైంది ఏంటి అనేది ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే వెళ్ళకన్నా ముందు నాకు గ్రీన్లాండ్ కావాలి, దోచుకుంటా తీసుకెళ్ళిపోతా అని చెప్పేసి అన్నారు. ఇప్పుడేమో సడన్ గా నాకు అది కావాల్సింది యుద్ధం కోసం కాదు, నేను అక్కడ కొంచెం మంచిగా చూసుకుంటాను, డెన్మార్క్ కి వీలవ్వట్లేదు అని చెప్పేసి సున్నితంగా మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, అందరికి అర్థం అవ్వదు అనుకుంటున్నాడా? మరి దావోస్ లో ఏం మాట్లాడుతున్నారు, దాని గురించి కంప్లీట్ గా చెప్పండి సార్. ముందుగా రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యి సంవత్సర కాలం గడిచిన సందర్భంగా ట్రంప్ కు ముందుకు శుభాకాంక్షలు తెలియాలి. అదే ట్రంప్ గురించి మాట్లాడారంటే మంచి మూరెడు చెడు బారెడు. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచాన్ని పెంట పెంట చేశాడు నిజంగా. అన్ని బార్డర్తో ప్రాబ్లమే. ఎస్. ఇప్పుడు ట్రంప్ మొండిగా వ్యవహరిస్తుంది గ్రీన్లాండ్ విషయంలో. అది నాకు కావాలని ఆయన అంటాడు. గ్రీన్లాండ్ అంటే అదొక ఐస్ ల్యాండ్. కాకపోతే ఐసు కింద అరుదైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. యురేనియం కావచ్చు, చమురు కావచ్చు, రేర్ అండ్ రేర్ వనరులు అక్కడ ఉన్నాయి. అవి ట్రంప్ కావాలి, అందుకే గ్రీన్లాండ్ అడుగుతున్నాడు అనేటువంటిది చాలా మందికి ఉన్నటువంటి అనుమానం. కానీ ట్రంప్ చెప్తుంది ఏంది, నా రక్షణ కోసం అది కావాలి. రక్షణ కోసం అంటే దాంట్లో ఉన్న ఉద్దేశాలు ఏంటంటే గ్రీన్లాండ్ తన చేతిలో తీసుకోగలిగితే యూరప్ మీద, రష్యా మీద, చైనా మీద ఒక నిఘా వేసి పెంచవచ్చు. నిఘా వేసి రేపటి రోజు దాడులు అయితే దాడులు చేసుకోవచ్చు, ఏమున్నది అని. ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రీన్లాండ్ ని తన చేతిలో తీసుకుంటే యూరప్ మీద, రష్యా మీద, చైనా మీద కూడా తన నిఘా పెత్తనాన్ని కొనసాగించవచ్చు అనే కారణం అదొక విషయం. ఏది ఏమైనా కారణాలు ఏవైనప్పటికీ కూడా నీ ప్రదేశం కాదు నువ్వు తీసుకుంటానంటే ఎవరు ఒప్పుకుంటారు? నీది కాంది నీ పెత్తనం కావాలంటే అది ఎట్లా కుదురుతుంది? అది డెన్మార్క్ అనుబంధంగా ఉన్నటువంటి స్వయం పాలిత ప్రాంతం. అయితే నిన్న ఎప్పుడైతే దావోస్ వేదికలో ట్రంప్ వస్తున్నాడని తెలిసిందో అదే సమయంలో ఒక్కసారిగా యూరప్ తిరగబడింది. మామూలుగా అమెరికాకి ఎప్పుడు కూడా యూరప్ సపోర్ట్ గా ఉంటుంది. ఏ విషయంలోనైనా సరే అమెరికాకి సపోర్ట్ గా ఉండేది యూరప్. అమెరికా, యూరప్ వాళ్ళ సపోర్టర్స్ కలిసి నాటో అనేటువంటి ఒక దాన్ని స్థాపించారు. అంటే కామన్ ఆర్మీ, కామన్ రక్షణ వ్యవస్థ. ఈ నాటోనే చీలికయ్యే పరిస్థితి ఇప్పుడు ట్రంప్ విధానాల ఫలితంగా. నిన్న యూరప్ కంట్రీస్ కొన్ని, బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, తర్వాత బ్రెజిల్, ఈవెన్ డెన్మార్క్, ఈ దేశాలన్నీ కలిసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాయి. ట్రంప్ వస్తున్నాడు అనుకుంటానికి ఇంకొద్ది ముందు ఇచ్చాయి. ఏమని ఇచ్చాయి? అమెరికాకి యూరప్ బానిస కాదు. ఈవెన్ దో బ్రిటన్ కూడా ఉంది ఆ దేశాల్లో. బ్రిటన్ చాలా సపోర్ట్ అమెరికాకి, కానీ చాలా క్లియర్ చెప్పాయి యూరప్ అనేది అమెరికాకి బానిస కాదు. గ్రీన్లాండ్ తీసుకుంటానంటే ఒప్పుకునేది లేదు. మా మీద సుంకాలు మోపుతాం, మా మీద ఆంక్షలు పెడతాం అంటే మేము కూడా పెడతాం. మా దగ్గర కూడా వజ్రాయుధం ఉంది. రెండోది, అసలు యూరప్ తో ఎవరు డీల్ చేయాలి, ఎవరు ఫైనాన్స్ అంటే స్వేచ్ఛా వాణిజ్యం ఎవరు చేయాలన్న విషయంలో కూడా మేము క్రాస్ చెక్ చేసుకుంటాం. అది ఇండైరెక్ట్ గా అమెరికాకు వార్నింగ్ ఇవ్వటం. నువ్వు మా మీద టారిఫ్లు మోపినా, మా మీద ఆంక్షలు పెట్టినా నిన్ను మా మార్కెట్ లోకి అలో చేయమని చెప్పేసి ఇండైరెక్ట్ వార్నింగ్ ఇవ్వటం. సో ఇలా చెప్పిన తర్వాత ఈ స్టేట్మెంట్ ట్రంప్ దాకా వెళ్ళి ఉంటది కదా. ట్రంప్ వెంటనే ఆలోచన మార్చుకొని గ్రీన్లాండ్ ని అడుగుతున్నాను, వాస్తవం అది, కానీ బలవంతంగా లాక్కోవాలనుకోవటం లేదు. నేను గ్రీన్లాండ్ నా రక్షణ కోసం అడుగుతున్నాను, నీ రక్షణ కోసం అడుగుతున్నావా, అవతల వాళ్ళ రక్షణ కోసం అడుగుతున్నావు? మొన్నటి వరకు ఒక జస్ట్ 15 days బ్యాక్ మనం చూసుకుంటే అఫీషియల్ గా మీడియా ముందుకు వచ్చి ఐ విల్ టేక్ ఇట్, నేను తీసేసుకుంటాను, ఎవరు ఏమని అనుకోండి అన్న వ్యక్తి జస్ట్ ఒక 2 దేశాలు రిటర్న్ గా మాట్లాడితే సమాధానం సరిగ్గా ఇవ్వలేకపోతున్నాడు. ఈయన ఎందుకు సార్ అంత అగ్రెసివ్ గా మాట్లాడుతున్నాడు? మరి ఇప్పుడు దాంట్లో కారణాలు ఉన్నాయి. ఇప్పుడు యూరప్ అనేది చాలా క్లియర్ కట్ అమెరికాకి సపోర్ట్ దేశం, అంటే సపోర్ట్ దేశం. ఇప్పుడు ఆ సపోర్ట్ దేశాలు వ్యతిరేకంగా మారిపోవటం, నాటోనే చీలిపోయే పరిస్థితి రావటం. రెండోది, ఇప్పటి వరకు అమెరికా కొన్ని శత్రువులు రావదా, ఇంకా కొత్త శత్రువులు కావాలా, ఇలా రకరకాల పరిస్థితుల కారణంగా ట్రంప్ తగ్గక పరిస్థితి. యూరప్ తో అమెరికా యుద్ధానికి పోయే పరిస్థితి ఉండదు కదా. ఇప్పటికే 2 పవర్ సెంటర్స్ దేశ ప్రపంచంలో, ఒకటి అమెరికా, యూరప్, ఇంకోటి చైనా, రష్యా వాళ్ళ సపోర్టర్స్. ఇప్పటికీ ఈ 2 పవర్ సెంటర్స్ మధ్య ఉన్నటువంటి దాన్ని 3వ పవర్ సెంటర్ తో ఎక్కడ కొట్టాడుతాడు ట్రంప్? కాబట్టి కొంచెం తగ్గాడు, తగ్గక తప్పదు కాబట్టి తగ్గాడు. కానీ మనసులో ఆలోచన మాత్రం మారలేదు అన్న విషయం నిన్న స్టేట్మెంట్ లో కూడా అర్థమైంది. ఏమంటాడు, మీరు నాకు గ్రీన్లాండ్ ఇస్తే మంచిది,
ఇవ్వకపోతే గుర్తు పెట్టుకుంటా, వార్నింగ్ ఇస్తున్నాడు మరి, ఇండైరెక్ట్ వార్నింగ్. గుర్తు పెట్టుకుంటా నిన్ను అంటే ఫర్దర్ గా ఎక్స్పోర్ట్స్ ఇన్పోర్ట్స్ దగ్గర ఏమైనా చేయొచ్చు అంటే ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టు అనిపిస్తుంది. అదే కాకుండా అమెరికా సామ్రాజ్యవాద విస్తరణ వైఖరి ఇంకొకసారి బట్టబయలైపోయింది. ఒకప్పుడు సోవియట్ యూనియన్ విస్తరణ వైఖరికి వ్యతిరేకంగా నాటో పెట్టారు. అంటే సోవియట్ యూనియన్ ప్రపంచం మొత్తాన్ని కబలిస్తుందని, అలా కబలించకుండా వీలు లేకుండా నాటోను పెట్టుకున్నారు. మరి నాటోనే స్కిప్ చేస్తూ నాటో దేశాలు తినేస్తుంటే ఇప్పుడు నాటో ఎందుకు పెట్టుకున్నారు? వేరే దేశం వాడు ఈ దేశాల మీద దాడి చేస్తే అందరూ కలిసి ఎదుర్కోవడం కోసం, వీళ్ళలో వీళ్ళ దాడి చేసుకునే పరిస్థితి వస్తే ఇంకా నాటోకి ఏంటి? కాబట్టి నాటోకి పెద్దన దేశంగా ఉన్న అమెరికా విధానాల ఫలితంగా, ట్రంప్ ఆలోచన ఫలితంగా నాటో చీలికయ్యే పరిస్థితి వచ్చింది. మీరు ఇందాక చెప్పినట్టు అంటే ఇది యుద్ధానికి దారి తీస్తుందా ఇప్పటికీ నా చెప్పిన మాట, లేకపోతే ఇంకా తగ్గిపోయి ఇంకా నోరు మూసుకుంటాడా టారిఫ్ విషయంలో? ప్రస్తుతానికైతే కామైపోతాడు. ఓకే, కానీ ట్రంప్ ను మనం జాగ్రత్తగా అంచనా వేస్తే అంత ఈజీగా వెంటనే కామైపోయే రకం కాదు. మామూలుగా అయితే కామ్ కావాలి, కానీ ట్రంప్ కామయ్యే రకం కాదు. కామ్ కాదని చెప్పేసి యూరప్ తో పెట్టుకునే రకము కాదు. సో మధ్య మార్గంగా కొంతకాలం సాఫ్ట్ గా ఉంటే తన వైఖరి నెరవేర్చుకోవడానికి ఏం చేయాలో ఆయన చేసుకుంటూ కట్టిరగదు పాము చావద్దు. కరెక్ట్, కట్టిరగదు పాము చావద్దు ఎక్కడికి వెళ్ళి అవుతుంది. ఫైనలీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.